జూపూడి గారు ఏంటి హైదరాబాద్లో ఈ విధంగా జనసునామీ జగన్ గారికి మీరు అక్కడ చూస్తూ ఉంటారు ఇక్కడ కూడా చూస్తారు యేసుడు గారు మీకు సాక్షి ప్రేక్షకులకి రామ్నాథ్ గారికి బాల గారికి అంటే ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరు సౌత్ ఇండియా మొత్తంలో చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఇది నేను ఎగ్జాగరేషన్తో చెప్పట్లేదు. ఆయన ఈరోజు ముఖ్యమంత్రి కాదు మీరు ముందుగా అన్నట్టుగా. అందులో ఈ రాష్ట్రానికి ఆయన వచ్చి చాలా కాలం అయింది. కానీ ఇందాక మన రామ్నాథ్ గారు చెప్పినట్టుగా ఒక షెడ్యూల్డ్ ఇచ్చి, షెడ్యూల్డ్ ఎందుకు ఇస్తారు? ఈజ్ అపోజిషన్ లీడర్, 41% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి లీడర్ ఆయన, దట్టు జడ్ కేటగిరీలో ఉన్నాడు. ఒక నాయకుడు, పాపులర్ నాయకుడు, చరిష్మా ఉన్నట్టు నాయకుడు, జడ్ కేటగిరీ ఉన్నటువంటి నాయకుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళితే యాజ్ పర్ ది గవర్నమెంట్ నార్మ్స్ హీ హ్యాస్ టు గివ్ హిస్ షెడ్యూల్. ఆ షెడ్యూల్ను కూడా ఎలా వక్రీకరించారంటే కోర్టుకు కూడా టైం ఇచ్చి జడ్జిల్ని వెయిట్ చేయండి అన్నట్టుగా అక్కడ దాకా వెళ్ళారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కోర్టులన్నా లా అన్నా ఎక్కడ కూడా అంటే వాళ్ళ మనసుల్లోకి వీళ్ళు వెళ్ళిపోయి ఎవరన్నా ఒక జడ్జి అన్నా ఇలా క్వశ్చన్ చేస్తే బాగుండనే ఒక ఆశ ఎక్కడో, దాని ప్రకారం అంటే ఒక ప్రేరేపిత చేయటం, జనాల్ని రెచ్చగొట్టే విధానంగా జనాల ఆలోచనని పెంచటం. సో ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎల్లో మీడియా చేస్తున్నంతకాలం మీరు ఇందాక ఒకటేశారు, వాళ్ళ పాపాలే జగన్మోహన్ రెడ్డి గారికి అవి రక్షణగా నిలబడతాయని. సో ఈరోజు వాళ్ళు ఎంత రాసుకున్నా సరే తెలంగాణ ప్రాంతంలో 3 ప్రాంతాల్లో మీరు బేగంపేట ఎయిర్పోర్టు, నాంపల్లి సిబిఐ కోర్టు, లోటస్ పండ్లో తన నివాసం, 3 ప్రాంతాలు కలిపి దాదాపు 10,000 మంది. ఎవరు ఆర్గనైజ్ చేసింది కాదు ఇది. నేను ప్రత్యక్ష సాక్షిని ఈరోజు. మీరున్నారు కదా నాతో పాటు మా మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ, మణి కానీ శివ కానీ అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా. సో మేమందరం ఉన్నాం. అంటే 3 ప్రాంతాల్లో ఆయన్ని చూడటం కోసం ఆయన వీళ్ళు చెప్పేది కానీ, వీళ్ళ పేపర్ కానీ, వీళ్ళ టీవీ కానీ, లేకపోతే వాళ్ళ ఆలోచన కానీ నిజంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఆలోచన పరులకి లేకపోతే ఆయన అభిమానులకు కానీ ఎక్కుంటే వీళ్ళు రాకూడదు కదా. అవును, ఎందుకు ఇన్ని అబద్ధాలు, ఇన్ని కుట్రలు జగన్మోహన్ రెడ్డి గారి మీద? ఈశ్వర్ గారు ఇక్కడ ఒక అంశాన్ని నేను మీ ముందు, అంటే చరిత్రని కొంచెం నేను ఒక 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్నాను. 2009 రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అంటే ఒక నాయకుడు ఒక పార్టీకి అడుగులు మడుగులు ఒత్తుతూ జీ హుజూర్ అనుకుంటే మంచిదే. అలా కాకుండా మా సాంప్రదాయం ఇది, ఆ సాంప్రదాయం ప్రకారం మేము వెళ్ళదలుచుకున్నాం అని ఒక మాట మాట్లాడితే ఎక్కడి నుంచో లేనటువంటి ఒక కోపాన్ని ప్రదర్శించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా ఏమైపోయాడంటే 1,00,000 కోట్ల అవినీతిపరుడైపోయాడు. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంతమంది వ్యక్తులతోటి కేసు పెట్టిస్తే ఆ కేసులో 16 నెలలు జైలుకి వెళ్ళటం కోసం కాంగ్రెస్తో చేతులు కలిపినటువంటి తెలుగుదేశం పార్టీ అన్నాడు. చిదంబరం అనేది ఇప్పటికే ఆ మాట అంటే చాలు ఎవరు గుర్తొస్తారో ప్రజలకి మనం ఏం చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టినటువంటి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ, అదే పార్టీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పసి మొగ్గే, పార్టీ కూడా పెట్టలేదు, ఇంకా పార్టీ పెడతాడని కూడా తెలియదు. నాన్న చనిపోయిన తర్వాత ఇచ్చిన మాట కోసం, నాన్న కోసం చనిపోయిన వాళ్ళ దగ్గరికి నేను వెళ్తున్నాను, నో మీరు వెళ్ళటానికి వీల్లేదు, ఇదే రెండే. దట్ ఈస్ ద ఫ్రిక్షన్. ఆ ఫ్రిక్షన్ కూడా తను ఏం చేశాడంటే చాలా సౌమ్యంగా జనంలోకి వెళ్ళాడు. జనంలోకి వెళ్తే ఇప్పుడు వచ్చారు చూడండి జనం. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గలో ఉన్నప్పుడే ఈరోజు ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇంకొక 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, అంటే దాదాపు 12 సంవత్సరాల చరిత్ర ఇప్పుడుంది. కానీ ఆ రోజు లేదు. కానీ ఆ రోజు కూడా అదే జనం. ఏంటి, వాట్ వుడ్ బి ద రీజన్? ఏమై ఉండాలి? ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద కురిసి, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పరిపాలనలో 5 సంవత్సరాలు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, ఇప్పుడు తెలుగుదేశం కూటమి పేరుతోటి 18 నెలలుగా రాష్ట్రంలో ప్రతి వాడు బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు ప్రశాంతంగా లేదు. అటు విద్యార్థులు తీసుకోండి, రైతులు తీసుకోండి, లేకపోతే హాస్పిటల్లో ఉన్న రోగులు తీసుకోండి, లేకపోతే ఇంకా మిగతా వర్గాలు మొత్తం తీసుకోండి, ఎవ్రీబడి ఈజ్ అన్హ్యాపీ. ఎందుకు? మీరు అనేకమైన ఆశలు మనసుల్లో వాళ్ళకి ఎక్కించి
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం ఎలా ఎక్కించారో అలాంటి ఆశల్ని ఎన్నికల్లో ఎక్కించి మొత్తం మీకు ఇస్తామన్నారు, సంపద సృష్టిస్తామన్నారు. తీరా చూస్తే సంపద ఎక్కడుంది అని ఆకాశం వైపు చూడాల్సినటువంటి అవసరం ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కానీ ప్రజలకు కనపడుతూ ఉంది. సో ఈ 18 నెలలుగా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? కాబట్టి ఆ ప్రజలందరూ కూడా మనం ఎక్కడో తప్పు చేశాం, జగన్మోహన్ రెడ్డి ఉండుంటే తన 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ప్రతి మనిషి, ప్రతి వర్గం, ప్రతి వ్యక్తి ఏ విధంగా ప్రభుత్వం ద్వారా కాస్త కూస్తో మంచి చేసుకున్నాడో, ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగపడిందో దాన్ని వాళ్ళ ఆలోచనలోకి తెచ్చుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎక్కడికి వెళ్ళినా ఇది హైదరాబాదు. మీరు అంతకుముందు విజయనగరం చూసాం, అంతకుముందు నెల్లూరు చూసాం, తిరుపతి చూసాం, మాచర్ల చూసాం, గుంటూరు చూసాం. రకరకాలు రైతుల ప్రాబ్లమ్స్ తోటి కానీ, విద్యార్థుల ప్రాబ్లమ్ తోటి కానీ, లేకపోతే మెడికల్ కాలేజీల కోసం కానీ ఒక ప్రజా ఉద్యమం నడుస్తూ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఒకటి ప్రకటిస్తే జెడ్ కేటగిరీ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, ఒక నాయకుడిగా, ఒక ప్రజా నాయకుడిగా షెడ్యూల్ ఇస్తే ఆ షెడ్యూల్ని తప్పుపెట్టినటువంటి వ్యక్తులు ఈరోజు వీళ్ళని ఏమనాలి? వీళ్ళు చేసినటువంటి అనేకమైన తప్పుడు ఆలోచనలు. ఒక నాయకుడు ఎలా ఎదుగుతాడో తెలుసా? ప్రజల నుంచే ఎదుగుతాడు. ప్రజలు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని ప్రజలకి మంచి పని చేసినప్పుడు మాత్రమే ప్రజలు మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు తన 5 సంవత్సరాల పరిపాలన ఈ 18 నెలల్లో గుర్తుపెట్టుకున్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారంటే అనునిత్యం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండటం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈరోజు ఇక్కడ ఓటు ఎవరికి లేదు. ఇక్కడ వీళ్ళెవరు ఓటేసేవాళ్ళు కాదు. కానీ 2009 నుంచి 2014 దాకా 5 సంవత్సరాల పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, ఆయన పరిపాలించిన విధానం, ఆయన వెల్ఫేర్ యాక్టివిటీ కానీ, ఆయన డెవలప్మెంట్ నమూనాలు కానీ, ప్రతి మనిషిని దాన్ని ఏమనాలంటే ఒక రెవల్యూషనైజ్ చేసినటువంటి పరిపాలన విధానాన్ని, అఫ్కోర్స్ అనేవాడు స్కామ్లు అనొచ్చు, లేకపోతే గందరగోళం చేసేది అనొచ్చు, ఓడిపోయి కూడా ఉండవచ్చు. కారణాలు అనేకం. ఈరోజు మీరు అడిగినటువంటి ప్రశ్న, ఎందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వెంట జనం పడుతున్నారు? నాయకుడు కావాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? రాజకీయాల్లో ప్రజలు నాయకుడు వెంట పడాలి, నాయకుడు ప్రజలు వెంట పడకూడదు. నమ్మకాన్ని కలిగించాలి. అది నమ్మకం, అది మాట. అదే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. 2009 నుంచి 2014 దాకా 5 సంవత్సరాల పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, ఆయన పరిపాలించిన విధానం, ఆయన వెల్ఫేర్ యాక్టివిటీ కానీ, ఆయన డెవలప్మెంట్ నమూనాలు కానీ, ప్రతి మనిషిని దాన్ని ఏమనాలంటే ఒక రెవల్యూషనైజ్ చేసినటువంటి పరిపాలన విధానాన్ని, అఫ్కోర్స్ అనేవాడు స్కామ్లు అనొచ్చు, లేకపోతే గందరగోళం చేసేది అనొచ్చు, ఓడిపోయి కూడా ఉండవచ్చు. కారణాలు అనేకం. ఈరోజు మీరు అడిగినటువంటి ప్రశ్న, ఎందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వెంట జనం పడుతున్నారు? నాయకుడు కావాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? రాజకీయాల్లో ప్రజలు నాయకుడు వెంట పడాలి, నాయకుడు ప్రజలు వెంట పడకూడదు. నమ్మకాన్ని కలిగించాలి. అది నమ్మకం, అది మాట. అదే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి.